వెల్కమ్ టు ఫ్యాక్టిజం. మరో మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చేసా. మన ట్రాఫిక్ కూడా ఇండియన్ మ్యారేజ్లా ఉంటుంది బాస్. అన్న పెళ్ళైతే కానీ తమ్ముడు పెళ్ళి కానట్టు. ముందు ఎవరైనా కదిలితేనే మనకి వెళ్ళే లక్కీ ఛాన్స్. రెడ్ సిగ్నల్ అంటే సస్పెన్స్, గ్రీన్ అంటే ఆశ, హార్న్ అంటే ఫ్రస్ట్రేషన్ కాదు, నిజమైన ఫీలింగ్స్ అనౌన్స్మెంట్. ముందున్నవాడు మూవ్ అవ్వకపోతే వెనుక వాడి హారన్ వాల్యూమ్ పెరుగుతుంది. అప్పుడు మనకే డౌట్ వస్తుంది, నేను ట్రాఫిక్లో ఉన్నానా లేక రేవ్ పార్టీలో ఉన్నానా. కానీ ఇక ఆ డ్రామాకి ఎండ్ కార్డ్ రెడీ. ఇక రోడ్ల పైన కాదు, ఆకాశంలో ఫ్యామిలీ డ్రైవ్కి రెడీ అయిపోండి. ఎస్, ఎగ్జాక్ట్లీ. సిగ్నల్ దగ్గర ఇరిటేట్ అవ్వడం కాదు, ఇక మేఘాల మధ్య కాఫీ తాగుతూ బ్రో క్లౌడ్9లో ఉన్నా అని స్టేటస్ అప్డేట్ చేయొచ్చు. అప్పట్లో గుర్రాలు గాడిదలు, తర్వాత బుల్లెట్ కార్లు, తర్వాత ఎలక్ట్రిక్ కార్లు, అండ్ నౌ ఫ్లయింగ్ కార్లు. ఇక రోడ్డు మీద బంప్స్ కాదు, ఆకాశంలో అల్లకల్లోలం. ముందు ట్రాఫిక్ లైట్ చూసి ఆగేవాళ్ళం, ఇప్పుడు మేఘం కలర్ చూసి టర్న్ అవ్వాలి. ఇక గూగుల్ మ్యాప్ కాదు, క్లౌడ్ మ్యాప్ చూపిస్తుంది. టర్న్ లెఫ్ట్ ఆఫ్టర్ రెయిన్బో, కీప్ రైట్ నియర్ థండర్. ముందు టైర్ పంక్చర్ అయ్యేది, ఇప్పుడు వైఫై డిస్కనెక్ట్ అవుతుంది. మరి ఏమంటారు? ఫ్లయింగ్ కార్ అంటే లగ్జరీ అంటారు. కానీ మన పక్కింటి మామయ్య మొదటిసారి ఫ్లైట్ ఎక్కినా వామిట్ చేస్తాడు. మనం ఇంకా హెల్మెట్ ఎక్కడ పెట్టామని వెతుకుతుంటే చైనా వాళ్ళు మాత్రం వింగ్స్ ఎక్కడ ఫిట్ చేయాలని చూస్తున్నారు. ఎక్స్పాంగ్ అరైవ్డ్ ప్రపంచంలో మొదటి ఫ్లయింగ్ కార్ ఫ్యాక్టరీ ఓపెన్ చేశారు. 120 ఎకరాల ప్లాంట్లో ప్రతి 30 నిమిషాలకు ఒక ఎగిరే కార్ తయారు చేస్తున్నారు. అంటే ప్రపంచమంతా గడియారం టిక్ టిక్ అంటుంటే చైనా వాళ్ళు మాత్రం వింగ్ వింగ్ అంటున్నారు. మనం ఇంకా సర్వీస్ సెంటర్లో చక్రం మార్చండి సారు అని అడుగుతుంటే వాళ్ళు ప్రొపెల్లర్ అలైన్ చేయండి అని మాట్లాడుకుంటున్నారు. మనం టోల్ గేట్ లైన్లో కూర్చుంటే వాళ్ళు క్లౌడ్ గేట్ దాటి కాఫీ లాగించేస్తున్నారు. ఇక వాళ్ళ ఫ్యాక్టరీలో కార్లు రోడ్డు మీదకి కాకుండా రన్వేకి పరిగెడుతున్నాయి. వాళ్ళ ఫ్యాక్టరీలో ప్రతి 30 నిమిషాలకు ఒక ఫ్లయింగ్ కార్. మిగతా దేశాలు మాత్రం అదే టైంలో పిజ్జాల కోసం క్యూ లైన్. ఇప్పుడు చెప్పబోయేది వింటే మీ పక్క నుంచి మిరాయి దూసుకెళ్తున్నట్టు అనిపించవచ్చు. ఈ ఎక్స్పాంగ్ కార్ ప్రత్యేకత ఏంటంటే ఇది 2 మోడల్లో వస్తుంది. నడపాలంటే నేల మీద కాదు, ఎగరాలంటే ప్లేన్. పేరే చెప్పేస్తుంది, ల్యాండ్ ఎయిర్ వెహికల్. మనం ఇంకా గేర్ మార్చడానికి కన్ఫ్యూజన్లో ఉంటే వీళ్ళు ఇప్పుడు మోడ్ మార్చేస్తున్నారు. సిగ్నల్ పడితే బండి ఆగేది అని హిస్టరీ బుక్లో చదువుకోవాల్సిన రోజులు వస్తున్నాయి. ఇప్పుడు సిగ్నల్ పడితే సూటిగా ఆకాశంలోకి టేక్ ఆఫ్. ఇక బైక్ పై చల్లగా గాలి తగలడం కాదు, మనమే గాలిని చీలుస్తూ మేఘాలలో తేలిపొమ్మన్నది పాట హం చేస్తాము. ఇంతకుముందు డ్రైవర్ కిటికీ నుంచి చేయి చూపి టర్న్ తీసేవాడు, ఇప్పుడు వింగ్ ఎత్తి నమస్తే చెప్పేస్తున్నాడు. ఇక ఇది కారు కాదు, డ్రోన్ గదిలో పుట్టిన బాబాయ్ పిల్ల. ఇక ఈ ఫ్లయింగ్ కార్ నడపాలంటే సాదా సీదా డ్రైవింగ్ లైసెన్స్ సరిపోదు, లైట్ ఎయిర్ క్రాఫ్ట్ లైసెన్స్ కూడా కావాలి. అంటే ఇక ఆర్టీఓ లైన్లో నిలబడితే ముందున్న వాడు అడుగుతాడు, నువ్వు కారుకి వచ్చావా లేక హెలికాప్టర్ కోసమా అని. మనం ఆర్టీఓలో డాక్యుమెంట్స్ పెట్టుకుంటే వాళ్ళు చెప్తారు, సార్ ఆధార్ ఫోటో కాపీ కాదు, రన్వే మ్యాప్ అటాచ్ చెయ్యండి అని. ఇంతకుముందు ఐ టెస్ట్ చేసేవారు, ఇప్పుడు స్కై టెస్ట్ చేస్తారు బాస్. ఆఫీసర్ అంటాడు, ఈ మేఘం ఎన్ని అడుగుల ఎత్తులో ఉంది, నువ్వు తడబడ్డావో ఫెయిల్. అంతేకాదు ట్రాఫిక్ పోలీసులు కాస్త అప్డేట్ కావాలి బాస్. ఇక విజిల్ కాదు, డ్రోన్ కంట్రోలర్ పట్టుకోవాలి. ఇమేజిన్ చెయ్యండి, పైకి వెళ్తుంటే సైరన్ వినిపిస్తుంది, ప్లీజ్ ల్యాండ్ యువర్ వెహికల్ ఇమీడియట్లీ, ఓవర్. ఇక రూల్ కూడా కొత్తది, డ్రైవ్ ఫ్లై డబుల్ లైసెన్స్. ఆర్టీఓలో ఒక్క ఫామ్ కంటే 2 టెన్షన్ గ్యారంటీ. ఎలన్ మాస్క్ కూడా ఫ్లయింగ్ కార్ ప్లాన్లో ఉన్నాడు. కానీ ఎక్స్పాంగ్ వాళ్ళు మాత్రం ఏమని చెప్తారో తెలుసా, ఆకాశం ఆల్రెడీ బుక్ అయింది బాస్. ఎలాన్ ఇంకా డిజైన్ బోర్డు మీద మార్కర్తో గీస్తుంటే ఎక్స్పాంగ్ వాళ్ళు అప్పటికే క్లౌడ్ పార్కింగ్ అలాట్ చేసేశారు. టెస్లా అంటే మనకి కరెంట్ షాక్ గుర్తొస్తుంది, కానీ ఎక్స్పాంగ్ అంటే స్ట్రైట్ స్కై షాక్. ఇక టెస్లా రాకెట్తో రావాలి, ఎందుకంటే ప్లేన్ లెవెల్కి చైనా ముందే వెళ్ళిపోయింది. ఎలన్ మాస్క్ ట్వీట్ చేస్తాడు, లాంచింగ్ సూన్. ఎక్స్పాంగ్ రిప్లై చేస్తుంది, వి ఆల్రెడీ ల్యాండెడ్ బ్రో. ఇక అమెరికన్ కంపెనీ అలెఫ్ కూడా ఫ్లయింగ్ కార్ టెస్ట్ చేసింది. 40 సెకండ్లు గాల్లో ఎగిరి
సేఫ్గా ల్యాండ్ అయింది. అది విని చైనా వాళ్ళు పక్కున నవ్వేశారు. అరే 40 సెకండ్సా, మేము ఆల్రెడీ స్కైలో ట్రాఫిక్ జామ్ క్రియేట్ చేశాం బ్రో. వాళ్ళ దగ్గర 40 సెకండ్స్ టెస్ట్, చైనా దగ్గర 40 ఏకర్స్ ఫ్యాక్టరీ. అలే ఫ్లైట్ అయ్యింది, చైనా ఆల్రెడీ టేక్ ఆఫ్ క్యూలో ఉంది. అమెరికా స్లో అండ్ స్టడీ, చైనా ఫాస్ట్ అండ్ రెడీ ఈవెన్ బిఫోర్ న్యూస్ రిలీజ్. అలెఫ్ కార్ సేఫ్ ల్యాండింగ్ సెలబ్రేట్ చేస్తుంటే ఎక్స్పాంగ్ కార్ పైలట్ మాత్రం క్లౌడ్ పార్కింగ్ ఫుల్ అని కంప్లైంట్ చేస్తున్నాడు. ఇప్పుడు వారంతా స్పేస్లో లేదు, స్కై రోడ్లో స్టార్ట్ అయింది. ఎక్స్పాంగ్ ఈవీటోల్లో ఆటోమేటిక్ మోడ్ కూడా ఉంది. ఒక్క కమాండ్ చెప్తే చాలు, టేక్ ఆఫ్, రూట్, ప్లాన్, ల్యాండింగ్ అంతా సెట్. ఇక స్టీరింగ్ తిప్పడం కాదు, కేవలం మాట్లాడితే చాలు, ఎగర్రా బాబు. అప్పుడు కూడా కారు మృదువుగా చెప్తుంది, ఎస్ సార్, ఆల్టిట్యూడ్ రెడీ. ఇక మనం కాదు డ్రైవర్, కారే మనకి ఆల్టిట్యూడ్ చూపించే రోజులు వచ్చేసాయి. ముందు జీపీఎస్ వాయిస్ టర్న్ లెఫ్ట్ అంటుండే, ఇప్పుడు కారు ఇట్ సెల్ఫ్ బాస్, రిలాక్స్, ఐ గాట్ దిస్ అంటుంది. ఇక అలెక్సా మ్యూజిక్ ప్లే చేయడం మానేసి ఫ్లైట్ ప్లాన్ సెట్ చేస్తుంది. డెస్టినేషన్ తిరుపతి క్లౌడ్స్. అంటే సింపుల్గా చెప్పాలంటే ఇది కారు కాదు, అలెక్సా విత్ వింగ్స్. ఇండియాలో వస్తే మన క్లాసు మాసు ఊపేస్తారు. రోడ్డుపై ట్రాఫిక్ జామ్, ఆకాశంలో క్లౌడ్ జామ్. నువ్వు ముందు ఎగురుతావా లేక నన్ను ఫ్లై చేయమంటావా అంటూ ఒకటే దూకుడు, ఒకటే లొల్లి. ఇక హార్న్ కాదు, బ్లింక్ లైట్లతో తగ్గేదేలే. ఎవరిది బ్రైట్ లైట్ అనేది కొత్త ప్రెస్టేజ్ ఇష్యూ. మరి పక్కనే పౌరం కూడా కన్ఫ్యూజ్ అయిపోతుంది, ఇవి మన బ్యాచా లేక డ్రోన్ బ్యాచా అని. అంతేకాదు కింద పోలీస్ వేరు, ఇప్పుడు స్కై ట్రాఫిక్ పోలీస్ కూడా రావాల్సిందే. ఇక ఫైన్ అంటే 500,000 కాదు, 500 ఫీట్ డౌన్ ల్యాండింగ్. ఇక రోడ్డుపై కాదు బస్, మేఘాల మధ్యలో మన ఇండియన్ డ్రామా మొదలు. ఇక పెట్రోల్ బంక్ స్టోరీ క్లోజ్. ఇక ఫుల్ ట్యాంక్ చేయండి అన్నా అని కాదు, ప్లగ్ ఇన్ చేయండి బ్రదర్ అనాల్సిందే. ఎందుకంటే ఇవన్నీ ఎలక్ట్రిక్ వెహికల్స్, ఛార్జర్ ఎక్కడ దొరికితే అక్కడే ల్యాండింగ్. ఇక పవర్ కట్ అయితే గాల్లో తేలుతున్న కారు కింద పడాల్సిందే. ఇక పెట్రోల్ టెన్షన్ పోయింది, కానీ వోల్టేజ్ టెన్షన్ మాత్రం మొదలైంది. ఇక పక్కింటి మామగారు కొత్త కారు కొంటే ముందు ప్రశ్న ఏంటంటే, ఇది ఎగురుతుందా లేక నేల మీదేనా? ఇంకా నేల మీదేనా అంటే ఇంతటి పక్కా బాస్. పక్క వాళ్ళు కూడా అబ్బో నాన్ ఫ్లయింగ్ మోడలా అని పిటీలుకి ఇచ్చేస్తారు. ఇక సర్వీస్ చేయడం కూడా కొత్త ఛాలెంజ్ బాస్. సార్ ప్రొపెల్లర్ బ్యాలెన్స్ చూడాలంటే కార్ ఎగిరిపోతే మెకానిక్ కూడా వెంటనే జామ్. టూల్ కిట్ గాల్లో తేలితే స్పానర్ ఎక్కడుందిరా బాబు అని మెకానిక్ ఆకాశం వైపు చూస్తాడు. ఇక సర్వీస్ సెంటర్ పేరు కూడా క్లాసీ అయిపోతుంది, స్కై లైన్ మోటార్స్ అంటూ. ఇక ఆయిల్ చేంజ్ కాదు, ఎయిర్ ప్రెషర్ చెక్ అబోవ్ ఆన్ క్లౌడ్. ఇక ఫ్యామిలీ ట్రిప్ అంటే కొత్త లెవెల్. నాన్న క్లౌడ్ని ఓవర్టేక్ చేయని కూతురు ఆర్డర్ వేస్తే ఈ రెయిన్బో పక్కన సెల్ఫీ దిగుదామని కొడుకు డిమాండ్ చేస్తాడు. ఇక స్నాక్స్, వాటర్ బాటిల్, బ్లాంకెట్స్ అనే రోజులు పోయాయి. ఇప్పుడు కార్లో పారాచూట్ బ్యాగ్ మ్యాండేటరీ. ఇక లాంగ్ డ్రైవ్ కాదు, లాంగ్ డైవ్. పాప సీట్ బెల్ట్ పెట్టుకో, ల్యాండింగ్ సర్ప్రైజ్ అవుతుందేమో అని చెప్పాలి. ఇక పేదోడు ఆకాశం వైపు చూసి అనుకుంటాడు బాస్, వాళ్ళకు ఎగిరే కారు, మనకేమో బస్ పాస్. ఒకరికి క్లౌడ్ వ్యూ, ఇంకొకరికి క్రౌడ్ వ్యూ. ఇక డివైడ్ ఇలా ఉంటుంది బాస్. రోడ్డు మీద ఉన్న వాళ్ళు స్ట్రగ్లర్స్, ఆకాశంలో ఉన్న వాళ్ళు ఫ్లైయర్స్. ఒకరికి స్కై డిన్నర్, ఇంకొకరికి సిగ్నల్ డిన్నర్. హ్యాకర్లు కూడా ఎగిరే లెవెల్కి రెడీ అయిపోతున్నారు. వైఫై హ్యాక్ చేసి కారు ల్యాండ్ చేయడమే కొత్త స్కీమ్ అంట. ఇక యాంటీవైరస్ కాదు, యాంటీ ఎయిర్ వైరస్ కావాలి. ఇక కార్ లాక్ పాస్వర్డ్ కాదు, క్లౌడ్ ఓటీపీ. 2040లో హైదరాబాద్ ఆకాశం చూడండి, కార్లు ఎగురుతున్నాయి, డ్రోన్ పక్కన జూమ్ అవుతున్నాయి, మేఘాల మధ్య లైట్ల పండుగే. ఇక పక్షులు సిగ్గుతో చెప్తాయి, మా రోజులు పోయాయి బాస్, ఇక మేము ఫ్లైట్ మోడ్లో ఉంటాం. ఇక పక్షులు కాదు బాస్, స్కై పార్కింగ్ ఛార్జెస్ మీదే జగడాలు. ఇక మీదట పక్షులు కూడా పాస్పోర్ట్ తీసుకోవాలి, ఆకాశం కూడా విఐపి జోన్గా మారిపోతుంది. భవిష్యత్తు రోడ్డు మీద రాయబడదు, ఇది ఆకాశంలో ఎగురుతుంది. ఎందుకంటే మన కళలకు ఇప్పుడు రెక్కలు వచ్చాయి. ఇక ట్రాఫిక్ సిగ్నల్కి బదులు మేఘం సిగ్నల్. రెడ్ మేఘం అంటే స్టాప్, వైట్ మేఘం అంటే గో. ఇక డిస్టెన్స్ మెజర్స్ కిలోమీటర్లలో కాదు, కిలో మేఘాలలో.
మన ఇండియా లాంటి ట్రాఫిక్ దేశాల్లో ఈ న్యూ ట్రెండ్ ఒక రివల్యూషనరీ చేంజ్ తీసుకువస్తుంది, నో డౌట్. ముందుగా ఎయిర్ అంబులెన్స్ని స్టార్ట్ చేస్తే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.